నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా దాదాపు నెల రోజుల నుంచి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇక లాస్ట్ ఘట్టం అయితే రేపు ఉంది. ఫైనల్ రిజల్ట్ రాబోతూ ఉంది. సో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ 48.96% మాత్రమే. గతంతో పోల్చుకుంటే 1% పెరిగిన పరిస్థితి అంతే. అంతకుమించి పెద్దగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు కాలేదు కాబట్టి మరి విన్నర్ ఎట్లా ఉండబోతుంది, ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. సో ఈ నేపథ్యంలో కొన్ని రిగ్గింగ్ జరిగింది కొన్ని ప్రాంతాల్లో అని చెప్పి ప్రతిపక్ష నాయకులు వాగ్వాదానికి దిగిన పరిస్థితి. కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇరుపక్షాలు కంప్లైంట్లు ఇవ్వడం. సో ప్రతిపక్ష నాయకుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి, కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమంది మీద అధికార పార్టీ నాయకుల మీద ఏదైతే ప్రోటోకాల్ విరుద్ధంగా వాళ్ళు పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళారో సో వాళ్ళ మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి. సో ఇప్పటిదాకా చూసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు కాంగ్రెస్కే ఎక్కువ శాతం మొగ్గు చూపిన పరిస్థితి. వచ్చిన పోలింగ్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన రిజల్ట్లు కూడా నిన్న అనూహ్యంగా కేకే సర్వేస్ బీఆర్ఎస్కి గెలిచే ఛాన్స్ ఉందంటూ కూడా 49.5% ఎంతో వాళ్ళు క్వైట్ చేయడం జరిగింది. దాదాపు కాంగ్రెస్కి వచ్చి 41 చేంజ్ ఎంతో వాళ్ళు పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 8% మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనేది కేకే సర్వే ఇస్తున్న రిపోర్ట్. మరి ఈ నేపథ్యంలో సో మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయి. కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందనేది సో చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ప్రజల్లో కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది దీనికి సంబంధించి. అంటే కాంగ్రెస్ గెలుస్తుందా లేదా, ఎందుకంటే ఇది ఒక సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి. సో దాదాపు 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది, మాగంటి గోపీనాథ్ గారు. మరి ఆ సిట్టింగ్ స్థానంలో మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంటుందా, మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా? కేకే సర్వేస్ ఏదైతే చెప్తా ఉందో 8%తో బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు ఈవినింగ్ కల్లా ఒక నిర్ణయం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ ఎవరు ఎమ్మెల్యే అనేది ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. సో దాదాపు ఇంకా 48 గంటల లోపే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇవి యావత్ తెలంగాణ నాయకులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్న ఎన్నిక. ఎందుకంటే దీని తర్వాత దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు. ఎందుకంటే దీని ప్రభావం ఎక్కువ పర్సెంటేజ్ వాటి మీద ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, లేదంటే ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దాని మీద 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యారు కాబట్టి మరి దాని మీద ఇప్పటికే 8 మంది హాజరయ్యారు. ఇంకొక 2 కడియం శ్రీహరి అలాగే దానం నాగేంద్ర వీళ్ళిద్దరూ కూడా ఇంకా హాజరు కావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకి ఎక్కువ స్కోప్ ఉండే పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో. మరి ఉప ఎన్నికలు వస్తే దీని రిజల్ట్ బేస్ చేసుకుని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అడుగులేసే పరిస్థితి ఉంటుంది. ఉప ఎన్నికలు పెట్టాలా లేదా, మళ్ళీ దాని మీద ఎట్లాంటి చర్చ జరగాలి అనే దాని మీద సో చూడాలి. అలాగే మొన్న జరిగిన ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్మెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయి, రకరకాల అంశాలు. సో ఎర్రకోటనే టార్గెట్ చేసి ప్రధానంగా ఈ దాడి జరిగింది, ఈ దాడి జరిగింది అనేది సో ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసిన విషయం. సో దీన్ని ప్రధానంగా పహల్గామ్ అటాక్ తర్వాత టర్కీ వేదికగా ఈ ప్లాన్ అంతా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి ఆ వార్తలన్నీ కూడా ఒకసారి చూద్దాం. టర్కీ నుంచి కుట్ర, ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు. ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచే ఆదేశాలు. భారత్లో ఒకేసారి 200 బాంబు పేలులకు కుట్రంట. దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక. అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం. ఉమర్ సబీ జరపాలని నిర్ణయం.
సహచరుల దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజ్మిల్ వెల్లడి. పరిమాణలో మరో కారు గుర్తింపు. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. పాకిస్తాన్లో కూర్చుని కుట్రలు చేసి భారత్లో దాడులు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూట్ మార్చారు. పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత్ నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కనివిని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తేల్చింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రను అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలన్నిటినీ భారత్ సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్ర ముఠాలు టర్కీకి మకాం మార్చిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇప్పటికే దివాళీ టైంకి ఈ ప్లాన్ జరిగినప్పటికీ మొన్న ఎవరైతే ఒక 3 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన తర్వాత అందులో ఒక హైదరాబాద్ సంబంధించిన ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ కీలకంగా మనం చూడాల్సింది ఏంటంటే న్యూఢిల్లీ తర్వాత టార్గెట్ ఏదైనా ఉందంటే హైదరాబాద్. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల గతంలో ఈ బాంబ్ బ్లాస్టులు జరిగాయి. నిన్న కూడా బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది విమానాశ్రయానికి. రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి నిన్న బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేక్ ఆర్ రియల్ అనే దానికంటే ఏ చిన్న అలజడి వచ్చినా కానీ యావత్ హైదరాబాద్ యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏదైనా అనుమానంగా ఉన్నా కానీ అనుమానాస్పద పరిస్థితులు కనపడినా కానీ ఖచ్చితంగా పోలీసులకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఖచ్చితంగా అనుమానాస్పద వ్యక్తులు మనకు ఎదురైనా కానీ వాళ్ళ కదలికలు అనుమానంగా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా పోలీసులకు మనం సమాచారం ఇస్తే మరింత దీన్ని అవాయిడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మొన్నటి నుంచి కూడా మనం ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎర్రకోట వద్ద పేలుడు ఉగ్రఘాతుకమే, దేశ వ్యతిరేక శక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డాయి. ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ తీర్మానం అంట. పరారులో మరో ఉగ్ర వైద్యుడు అంట, నిసరుల్ హస్సాన్ అంట అతని పేరు. సురక్షితమైన కొత్త స్థావరాన్ని వెతుక్కున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నాటోలో భాగమైన టర్కీని ఉగ్ర డెన్గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్య దేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్య దేశాలన్నిటిపై దాడి చేసినట్లుగానే భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండడంతో టర్కీపై భారత్ దాడి చేయదన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెప్తా ఉన్నారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒకరు టెలిగ్రామ్లో 2 గ్రూపుల ద్వారా ఫరీదాబాద్ కేసులో అరెస్ట్ అయిన వైద్యులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. నిఘా వర్గాలు ఆధారాలు సంపాదించాయి. ఫర్జన్ దాన్ ఈ దారుల్ ఉలూమ్ అనేది దియోబాంద్, ఉమర్ బిన్ ఖతాబ్ అనే టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వీరు తరచూ సంభాషించుకునే వారని గుర్తించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన వైద్యులను ఉగ్రవాదంపై మళ్లించడానికి దాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న షోపియన్కు చెందిన మత గురువు ఇమాన్ ఇర్ఫాన్ అహ్మద్ అగాహ్
ఈ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే టర్కీలోని జైషే మహమ్మద్ ఉగ్రవాదితో సంభాషించినట్లు భావిస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా కాశ్మీర్ స్వతంత్రం కోసం పోరాటం చేయాలని పిలుపునిస్తూ మెల్లిగా భారత్పై ఉగ్ర దాడులు చేసేలా వారిని పురికొల్పుతున్నట్లు గుర్తించారు. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ కూడా ఈ గ్రూప్లో సభ్యుడేనని భావిస్తున్నారు. ఇమన్ ఇర్ఫాన్ సబీలు 2 సార్లు టర్కీ వెళ్ళి వారి జైషే హ్యాండర్ల కలిసినట్లు నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆ తర్వాతే ఫరీదాబాద్ మాడ్యూల్ విస్తరణ వేగం పుంజుకుందని పేర్కొన్నారు. మరింత మందిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు దాడులకు కావాల్సిన సరంజామాను సమకూర్చేందుకు టర్కీ హ్యాండర్ల ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఉగ్ర డాక్టర్లను దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసేలా ప్రోత్సహించినట్లు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా డాక్టర్ ముజమిల్ యూనివర్సిటీలో చేరగా డాక్టర్ అదిల్ సహారన్పూర్లో ఉద్యోగం చేసేవాడు. వీరంతా ఎవరెవరితో టచ్లో ఉన్నారు అనే దానిపై దర్యాప్తు అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఉగ్రవాద ముఠా దేశంలో కనివిని ఎరుగని రీతిలో దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించారు. 2008 నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో మెరుపు దాడులు పాల్పడిన తరహాలో దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో దాదాపు 200 చోట్ల ఏకకాలంలో అత్యంత శక్తివంతమైన ఐఈడి బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దివాళీకే దాడికి ప్రణాళిక. పోలీసులు అదుపులో ఉన్న డాక్టర్ ముజమిల్ ఉగ్ర కుట్ర గురించి విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. గత దీపావళి రోజునే ఢిల్లీలో దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు అతడు తెలిపాడు. అందుకోసం ఢిల్లీ ఇండియా గేట్, అలాగే కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం తదితర చోట్ల రెక్కి నిర్వహించినట్లు అంగీకరించాడని తెలిసింది. ఈ పేలుళ్లకు గత జనవరి నుంచే ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. దివాళీ ప్రణాళిక తప్పిపోవడంతో డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు దేశవ్యాప్తంగా దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు మజ్మిల్ తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలో భీకర దాడులకు కూడా కుట్ర చేసినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. ఎర్రకోట బాంబు దాడికి కారణమైన ఉమర్ నబీ డిసెంబర్ 6న దాడికి సిద్ధమయ్యాడని, అనుకోని విధంగా ఫరీదాబాద్ మాడ్యూల్ పోలీసులకు దొరికిపోవడంతో ముందుగానే ఎర్రకోట వద్ద దాడి చేశాడని దర్యాప్తులో అధికారులు తెలిపారు. ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి ముందు రామ్లీలా మైదాన్ సమీపంలోని ఓ మసీదుకు వెళ్ళినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. సో దాని తర్వాత ఇంకొక కారు కూడా సేమ్ అదే, కొంచెం డౌట్గా డాక్టర్ సింబల్ ఉంటుంది కదా కార్ల మీద. సో ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఒక కారు DL10 CK0458 అనే నెంబర్ గల కారు కొంత అనుమానాస్పదంగా కనపడేసరికి దాని మీద కూడా కొంత దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఆ కారు ఎవరిది, అక్కడికి ఎందుకు వచ్చింది అనే దాని మీద దర్యాప్తు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఉమర్ నబీకి చెందిన మరో కారును పోలీసులు బుధవారం గుర్తించారు. ఎరుపు రంగు ఎకోస్పోర్ట్స్ కారు DL10 CK0458ను ఫరీదాబాద్ జిల్లా కందవాలిలో సీజ్ చేశారు. ఈ కారులో కూడా బాంబు అమర్చారేమోనన్న అనుమానంతో ఢిల్లీ పోలీసులు యూపీ పోలీసులను అలర్ట్ చేసి బుధవారం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పరియానా పోలీసులు కందావాలి గ్రామంలో దానిని గుర్తించడం, అందులో బాంబు పోవడంతో ఊపిరి పీల్చుకున్నారంట. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఉగ్రవాద స్థావరాలు ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కూడా పహల్గామ్ అటాక్ తర్వాత ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న పాకిస్తానీసు కొంతమందిని మనం వెళ్ళగొట్టాం. సో ఈ క్రమంలోనే కొన్ని విస్తృతపోయే విషయాలు కొంతమంది
డౌట్ఫుల్గా కనపడి కొంతమందికి ఉగ్రవాదులతో లింక్ ఉందని చెప్పి కొన్ని అనుమానాలతో ఒక అబ్బాయిని కూడా మనం అరెస్ట్ చేసిన పరిస్థితి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి మాట్లాడింది. సో చాలా కామ్గా ఉంటాడు, కానీ అక్కడ బాంబు తయారీకి సంబంధించిన విషయాలు అతను పాకిస్తాన్లో ఒక ఫ్రెండ్తో మాట్లాడటం ఇవన్నీ కూడా బయటకు తీసిన పరిస్థితి. మరి ఇదే నేపథ్యంలో ఎట్లా జరుగుతుందంటే ఉగ్రవాదులు ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన దేశపు వ్యక్తుల కంటే ఇండియాలో ఎవరైతే ఉద్యోగాలు రాక జీవితంలో ఎక్కువ అవమానాలు పడ్డవాళ్ళు, ఇట్లాంటి యూత్ ఎవరైతే ఉంటారో అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల లోపు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి టెలిగ్రామ్లో కానీ లేదా వాళ్ళ ఫేస్బుక్ ద్వారా కానీ ఆన్లైన్ యాప్స్ ద్వారా కానీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు డీల్స్ క్రియేట్ చేసి వీళ్ళతో పని చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని వాళ్ళ వైపు మళ్లించుకుని వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో యాడ్ చేసుకుని వాళ్ళకి రకరకాల అంటే బేసిక్ ఏమవుతుందంటే ఉద్యోగాలు లేనప్పుడు ఖచ్చితంగా ఆశ ఎక్కువ ఉంటుంది. సో డబ్బాస కావచ్చు, రకరకాల వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉగ్రవాదులు వాళ్ళ వైపు మళ్లించుకుంటూ ఉన్నారు. కేవలం ఈ యువతని, ఈ యూత్ ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి, అది కూడా వేరే పాకిస్తాన్ దేశంలోనే వీళ్ళని టార్గెట్ చేయట్లేదు. పాకిస్తాన్కి మించి అంటే ఇండియా కానీ లేదంటే కొన్ని బీహార్ లాంటి దేశాలు, రాజస్థాన్ దేశాల్లో ఎక్కువ శాతం ఈ అన్ఎంప్లాయ్మెంట్ కనపడతా ఉంది. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న రాష్ట్రాలని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా ప్రధానంగా ఇండియాలో ఉన్న రాష్ట్రాలని ఎక్కువ టార్గెట్ చేసి అక్కడి నుంచి యువతిని, అందులో ప్రధానంగా ఇప్పుడు నాకు తెలిసి దాడుల్లో లేదా వాళ్ళకి అట్రాక్ట్ అయిన అందరూ కూడా ముస్లిమ్సే. సో వీళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళని డైవర్ట్ చేసే శక్తి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మన ఇంటి పక్కన కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మన అనుమానం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక కంట మనం ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. జూబ్లీహిల్స్లో ఓటు చిత్రాలు, ఓటు వేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. ఇదేం విడ్డూరం రా బాబు, ఏం చేస్తుర్రా మీరు? అసలు ఎవడు అడిగిండ్రా మిమ్మల్ని డబ్బులు? మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగిండు? పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్, బస్తీలు కాలనీల్లో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటైన వారిని గుర్తిస్తున్న నేతలు. ఎట్లా తెలుస్తుంది ఓటేయలేదని? ఓటేయలేదని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరికి ఓటేసిర్రు అనేది తెలియని పరిస్థితి, అది దాచాల్సిన పరిస్థితి ఎన్నికల కమిషన్ బాధ్యత. అది మరి ఎట్లా తెలుస్తుంది ఓటేసిర్రా లేదా అనేది? ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసిర్రా లేదా బీఆర్ఎస్కి ఓటేసిర్రా అనేది ఎట్లా తెలుస్తుంది? అది ఓ ఇంట్లో 18 ఓట్లు ఉంటే పోలైంది 4 మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుక్కుమంట. ఎట్లా తెలిసింది 18 మంది ఉన్నారని? 18 మంది ఉన్నారని తెలుసు, ఓటు వేయలేదని ఎట్లా తెలిసింది? ఇప్పుడు 14 మంది ఓటు వేయలేదనేది ఎట్లా తెలిసింది మనకి? అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగిందనేది ఓపెన్గా ఒప్పుకుంటున్నాం మనం. ఓపెన్గా రిగ్గింగ్ జరిగిందనేది అర్థమవుతుంది కదా ఇక్కడ క్లియర్గా. మీకు ఎట్లా తెలిసింది? సమాచారం మీకు ఎట్లా వచ్చింది? మరి ఇక్కడ ఈసీ ఏం చేస్తూ ఉంది? వాస్తవంగా 100% కూడా నాకు తెలిసినంత వరకు, మేము చూసినంత వరకు పోలింగ్ ఎక్కడా కూడా న్యాయబద్ధంగా జరగలేదనేది వాస్తవం. ఇది మేము చెప్పడమే కాదు, ప్రధాన ఛానళ్ళన్నీ కూడా ఈ మాటని గట్టిగా చెప్తా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ అనేది న్యాయబద్ధంగా జరగలేదు అనేది వాస్తవం. ఇది ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా ఓడినా ఒకటే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓడినా ఒకటే, గెలిచినా ఒకటే. పోనీ అట్లయినా కానీ పర్సంటేజ్ ఏమైనా పెంచారా? కనీసం అంటే అట్లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినాయా? పర్సంటేజ్ పెంచారా? ఎక్కడికక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి పోలీసులతో కొంత అలజడి క్రియేట్ చేసి మొత్తం నాయకులు ప్రజల దృష్టి అంతా కూడా ఒకవైపు మళ్లించి ఈజీగా రిగ్గింగ్ చేశారు.
ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఎక్కడికక్కడ అల్లర్లు క్రియేట్ చేసి, ఇప్పుడు బీర్ లైలయ్యకి పోలింగ్ బూత్ దగ్గర స్లిప్పులు పంచాల్సిన అవసరమే లేదు. అది ఆయనకి తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ప్రభుత్వ విప్గా ఉన్న వ్యక్తి వెళ్ళకూడదన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు వెళ్ళారు? అక్కడ వెళ్ళి కూర్చుంటే ఖచ్చితంగా అక్కడ ఎవరొకళ్ళు డిస్కషన్ పెడతారు. సో అప్పుడు ఇది ఒక గందరగోళం వాతావరణం వెళ్తుంది, అందరూ దృష్టి డైవర్ట్ అవుతుంది. సో ఈజీగా అక్కడ రిగ్గింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అన్ని చోట్ల జరిగింది. దాదాపు అన్ని పోలింగ్ బూతుల్లో కూడా గొడవలు జరిగిన పరిస్థితి. మరి ఎందుకు ఇంతగానం ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ బూతుల దగ్గర అధికారంలో ఉన్న నాయకులు ఎందుకు వెళ్తున్నారు? స్లిప్పులు పంచాల్సిన అవసరం ఏంటి? స్లిప్పులు పంచాల్సిన అవసరం ఏంటి? పోలింగ్ బూతుల దగ్గర మీకేం పని? ఏం పని మీకు? ఇప్పుడు మీరు ప్రచారం చేయడానికి రావడం సరే యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు నాన్ లోకల్స్ అందరూ కూడా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పార్టీకి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు నాన్ లోకల్స్ వచ్చారు, ప్రచారం చేసుకున్నారు, ఓకే. కానీ మీరు ఆల్రెడీ ప్రచారం ముగిసిన తర్వాత ఇక నాన్ లోకల్స్ ఎవరు ఉండొద్దు, అది కూడా ప్రోటోకాల్స్ ఉండవు మనకి. కానీ అది కూడా తుంగలో తొక్కి మరి ఎన్నికల కమిషన్ దీన్ని ఎందుకు పట్టించుకోలేదో అప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఇక్కడే మాకు డౌట్ వస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ రియాక్ట్ అవ్వలే. అధికార పార్టీలకు సంబంధించిన విషయాలు దేని మీద కూడా వచ్చిన వీడియోల మీద కానీ దేని మీద ఇప్పటివరకు ఈసీ రియాక్ట్ అవ్వలే. పోలీస్ వ్యవస్థ దాని మీద రియాక్ట్ అవ్వలే ఇప్పటివరకు. మరి 150 నుంచి 200 డ్రోన్లు మేము పెట్టామన్న వాళ్ళు ఇప్పుడు సిపి సజ్జనార్ గారు అన్నారు, మేము అన్ని 200 డ్రోన్లు మేము డ్రోన్స్ పెట్టాం, మొట్టమొదటిగా ఈ ఎన్నికకే వాడుతున్నాం అన్నారు. మరి ఇన్ని డ్రోన్స్ పెట్టినప్పుడు అసలు అలజడులు ఎందుకు క్రియేట్ అవుతూ ఉన్నాయి? ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది? అసలు ఎవరిది తప్పిదం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కనీసం దాన్ని ఆధారంగా చేసుకునైనా ఇప్పటివరకు ఏమైనా పోలీస్ వ్యవస్థ రియాక్ట్ అవుతుందంటే రియాక్ట్ అవ్వడమే లేదు. 100% ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, వాస్తవం. మహిళలే చాలామంది దొంగోట్లు వేసిన పరిస్థితి అన్ని చోట్ల కూడా. 6 నుంచి 7 గంటలు అప్పుడైతే ఇంకా బీభత్సంగా నడిచినట్టుగా సమాచారం వస్తూ ఉంది. మరి ఈ టైంలో చాలా ఇష్యూస్ రేజ్ అయ్యి ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పరస్పర వాగ్వాదానికి దిగి, కార్యకర్తలు మీద దాడికి దిగి, ఇద్దరు కూడా ఒక సీన్ క్రియేట్ చేసిన పరిస్థితి. మరి ఈ టైంలో మొత్తం మీడియా దృష్టి అంతా కూడా ఆ ఇష్యూ మీద ఉంది. మరి ఇక్కడ ఓట్లు రిగ్గింగ్ జరిగాయా లేదా అనేది చూసే పరిస్థితి ఎవరికి లేదు. మరి ఆ టైంలో ఏమైనా రిగ్గింగ్ ఎక్కువ శాతం జరిగే స్కోప్ కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 6 గంటల వరకు వాళ్ళు చూసింది. మరి 7 గంటల వరకు పోలింగ్ జరిగిందన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి 7 గంటల వరకు పోలింగ్ జరిగితే మరి ఎగ్జిట్ పోల్స్ అంత తొందరగా మీకు ఎట్లా వచ్చినాయి? అది కూడా కాంగ్రెస్కి సపోర్ట్గా. దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంది. సో ఇక్కడ ఓటైన వారి నుంచి డబ్బు వసూలు చేసి కాలనీల్లో పనులకు వాడాలనే యోచన అంట. అపార్ట్మెంట్లో సగం మంది ఓటేయని వైనమంట. ఎందుకు వేస్తారే? ఎందుకు ఓటేస్తారు? అధికార ప్రతినిధులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులే రోడ్లెక్కి కొట్టుకుని రౌడీల్లా బిహేవ్ చేసిన పరిస్థితి. మరి ఈ టైంలో ఎవడొచ్చి ఓటేయాలన్న ఆలోచన వస్తుంది? ఓటేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళక ఓటేసేదనే కాడికి ప్రజలు వచ్చారు. ఈరోజు ప్రజలు నిజంగా ఓటేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులు కూడా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు రోడ్లెక్కి కొట్లాడుకుంటుంటే, వీధి రౌడీల్లా కొట్లాడుతుంటే, ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పార్టీ అవ్వచ్చు, మీరు రోడ్లెక్కి ఇష్టాచారం మీరు మాట్లాడుకుంటుంటూ బూతులు తిట్టుకుంటూ, అధికార పార్టీలేమో మహిళలను తిడుతూ ఉంటారు. మరి ఇంత ఘోరమైన పరిస్థితులు ఏర్పరిచి
మీరు ఓటేయడానికి రండి అంటే ఎవరు మాత్రం ఓటేస్తారు? ఎవరికి ఓటేయాలన్న ఆలోచన అందరికీ ఉంది. ఈ అల్లర్లు క్రియేట్ చేసి కనీసం ప్రజలను ఓటేయడానికి కూడా రానివ్వకుండా చేసుకున్నారు మీరే. ఇది 2 పార్టీలకు వర్తిస్తుంది. ఈ పదం 2 పార్టీలకు వర్తిస్తుంది. 2 పార్టీలు చేసిన విధ్వంసం వల్లే ప్రజలు ఓటేయలేదు. అసలు మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని ఎవడు చెప్పలే, చీరలు పంచమని ఎవడు చెప్పలే. చాలా చోట్ల వాషింగ్ మెషిన్లు ఇచ్చిరని చెప్తా ఉన్నారు ఓట్ల కోసం. మరి ఎవడు అడిగిన మిమ్మల్ని అడిగిర్రా ఎవరైనా? ఇష్టాచారం డబ్బులు పంచిపెట్టి, పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు పంచిపెట్టి, ఒక ఆయన లెక్క పెట్టి మరి పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు ఇస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను చూశాను అది. మరి ఏం అవసరం అంతగానం మీరు అంత భయమా? ఒక ఉప ఎన్నిక కోసమే ఇంతగానం మీరు విధ్వంసం సృష్టించాలా? ప్రోటోకాల్ని తుంగలో తొక్కాలా? ఎమ్మెల్యేలు దర్జాగా రోడ్ల మీద సిగరెట్లు కాల్చుకుంటూ ఉంటారు, ఎమ్మెల్యేలు డబ్బులు పంచి పెడతా ఉంటారు. ఏం విడ్డూరం ఇది! ఎక్కడ ఏ ఎన్నికగా చూడలే ఇంత దరిద్రమైన ఆనవాయితీ, ఏ ఎన్నికల్లో చూడలే. ఎవరి ఇష్టాచరం వాళ్ళు. అసలు ఇక్కడ ఎలక్షన్ ప్రోటోకాల్ ఉందా లేదా, ఎలక్షన్ కోడ్ ఉందా లేదా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది జనాలకి అట్లా ఉందా, మీడియా పరిస్థితి అట్లానే ఉంది. అసలు ప్రోటోకాల్ ఉందా లేదా, అసలు ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉందా లేదా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అనే డౌట్ వచ్చింది అందరికీ కూడా. ఎవరి ఇష్టాచారం వాళ్ళు ప్రోటోకాల్ వెహికల్స్లో తిరుగుతారు. బట్టి విక్రమార్క ఆయన చివరి వరకు కూడా ఎప్పుడు జూబ్లీహిల్స్లో ప్రచారం చేసింది లేదు. మరి అలాంటి వ్యక్తి కూడా ప్రోటోకాల్కి విరుద్ధంగా కాన్వాయ్లు వేసుకుని అవసరమా? అంటే మీరు దగ్గరుండి ఇదంతా నడిపించినట్టుగా ఉంది. ఇక్కడ అనుమానం మొత్తం కూడా బట్టి విక్రమార్క మీదే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగింది అన్నదానికి ఎక్కువ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ దాఖలాలన్నీ చూస్తే ఎవరు వస్తే వాళ్ళ మీద దాడులు చేయడం. ఇప్పుడు ఏ పార్టీ నెగ్గినా కానీ ఇక్కడ ఓడిపోయినట్టే. ఏ పార్టీ అయినా నెగ్గని ఓడిపోయినట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికే కాదు, ఇది అసలు ఉప ఎన్నిక కాదు, ఇది అసలు ఎన్నికే కాదు. జనవరి 19 దాకా చర్యలు వద్దు, మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు, ప్రభుత్వ కౌంటర్లో జాప్యం అంట. కాళేశ్వరంకి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావుల మీద యాక్షన్ తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద జరిగిన చర్చలో నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి. జనవరి 19 వరకు వారి మీద చర్యలు తీసుకోవద్దనే ఉత్తర్వులు. నిజంగా అక్కడ 100% అవినీతి జరిగింది. మరి జరిగినప్పుడు ఇన్ని రోజులు అవసరమా? ఏంటి కలెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలాగా ఉంది ఇది. ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు వద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు అంట. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే ఏడాది జనవరి 19 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం కారణమైన కేసీఆర్, హరీష్ రావు ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. తమ వాదన వినకుండా సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వకుండా తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని వారు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహిద్దీన్ ధర్మాసనం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లు బుధవారం మరోసారి విచారణకు రావడంతో కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. అయితే తగినంత సమయం ఇచ్చిన కేసీఆర్కు సంబంధించిన ఒక్క పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేశారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చివరి అవకాశంగా
చివరి అవకాశంగా కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాలు, వాటికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషన్లకు 3 వారాలు సమయం ఇస్తున్నట్టుగా పేర్కొంది. వివరణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. ఇక్కడ విషయం ఏంటంటే 100కి 100% అవకతవకలు జరిగాయి. బడ్జెట్ విషయంలో కూడా అవకతవకలు జరిగాయి అనేది వాస్తవం. ఇది క్లియర్. ఇది ఎవరు ఎన్ని చేసినా ఇందులో హరీష్ రావు పాత్ర, కేసీఆర్ పాత్ర పుష్కలంగా ఉంది. హరీష్ రావు ఏం చెప్తా ఉన్నాడే, లేదు లేదు మా బావ చెప్పింది చెప్పినట్టే చేసినాం, మేము అంతమించి ఏం చేయలేదని హరీష్ రావు చెప్తున్నమాట. ఇదే ఉంటుంది. కానీ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ కావడానికి ప్రధాన కారణం హరీష్ రావు ఇక్కడ. మరి వీళ్ళిద్దరు ఇప్పుడు కవిత కూడా ఈ మాటనే గట్టిగా చెప్తా ఉంది. కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ చేసిన కామెంట్ ఇదే, కాళేశ్వరం ప్రాజెక్టులో మా నాన్న ఇన్వాల్వ్మెంట్ లేదు, హరీష్ రావు ప్రోద్బలంతోనే మా నాన్న ఇన్వాల్వ్ అయ్యారు అని ఆమె బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట. మరి ఎందుకు ఇన్ని రోజులు పడతా ఉంది? కేసీఆర్నైనా, హరీష్ రావునైనా, లేకపోతే కేటీఆర్నైనా అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇన్ని రోజులు పడతా ఉంది? అంటే మీకు అవసరమైనప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెరపైకి వస్తాయి. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా 4 రోజులు హడావడి చేసే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఇది ఎట్లా అంటే కాలక్షేపం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ఇది కాలక్షేపం జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ సమయంలో దీన్ని రేజ్ చేస్తారు. మళ్ళీ రేజ్ చేసి దీన్ని ఒక అస్త్రంగా వాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ 2 దొంగలే, 2 దొంగ పార్టీలు. ఇక్కడ దొంగలు జరి ఊర్లు పంచుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. నోటీసులు ఇవ్వలేదంటారా? కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పూర్తి సమయం ఇచ్చింది. సహజ న్యాయ సూత్రాలు పక్కాగా పాటించింది. కమిషన్ నివేదికను ప్రభుత్వం మీడియాకి ఇవ్వలేదు. అక్రమాలపై దర్యాప్తును ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నివేదికను కొట్టేయాలన్న పిటిషన్లకు కాలం చెల్లింది. కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రానికి నేరపూరిత నష్టం. కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అంట. సరే, మీరు సిబిఐకి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు మీరు సిబిఐకి? మొత్తం కొన్నాళ్ళేమో అదిగో జరిగింది, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, అరే కేసీఆర్ అరెస్ట్గా పక్కా అని గొంతెత్తి గట్టిగా అరిచారు. తర్వాత మళ్ళీ సైలెంట్గా సిబిఐకి ఇవ్వమని చెప్పి మొదటి నుంచి మీడియా సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. కానీ అప్పుడు పట్టించుకోకుండా మీకు అవసరం ఎప్పుడు అవసరమైతే అప్పుడు సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అంటున్నారు దీన్ని. ఇప్పుడు ఏమైంది? సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటారు. సిబిఐ విచారణ అందుకే డిలే అవుతుంది అంటారు. ఇదే చెప్తా ఉన్నారు వీళ్ళు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు పూర్తి స్థాయి అవకాశం ఇచ్చి వాదనలు విన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వివరణకు హాజరై పూర్తి స్థాయి వాదనలు వినిపించి ఇప్పుడు కమిషన్ తనకు నోటీసులు ఇవ్వలేదని కేసీఆర్ అనడం సమంజసం కాదని పేర్కొంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లోని సెక్షన్ 8B, సెక్షన్ 8C కింద నోటీసులు ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా, సాక్ష్యాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వకుండా కమిషన్ నివేదిక ఇచ్చిందని, దానిని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను వివరించింది. అవి పిటిషనర్ కేసీఆర్కు కమిషన్ పూర్తి స్థాయి సమయం ఇచ్చింది. కమిషన్ నోటీసులు జారీ చేయడం అంటేనే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ సెక్షన్ 8B కింద జారీ చేసినట్టు లెక్క. పిటిషన్ తన వాదనలు పూర్తి స్థాయిలో కమిషన్ ఎదుట వివరించి తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వలేదని చెప్పడం సమంజసం కాదు. యాక్ట్ ప్రకారం సెక్షన్ 8B, సెక్షన్ 8C నోటీసుకు
ప్రత్యేకమైన ఫార్మెట్ అంటూ ఏదీ లేదు. నోటీసులో సెక్షన్ను ప్రస్తావించినంత మాత్రాన తప్పు జరిగిపోయినట్లు కాదు. ఈ వాదన న్యాయ సమీక్షకు నిలబడదు. కమిషన్ చేపట్టిన ఎగ్జామినేషన్కు పిటిషనర్ ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని విషయం గుర్తించాలి. బ్యారేజీల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని చెప్పిన కేసీఆర్ దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించలేదు. సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదు. కమిషన్ సహజ న్యాయ సూత్రాలను పక్కాగా పాటించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీని తనకు అందచేయకుండా మీడియాకు విడుదల చేసిందనే వాదన తప్పు. నివేదికను ప్రభుత్వం మీడియాకు ఇవ్వలేదు. దానిపై నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మంత్రివర్గానికి సులభంగా అర్థం కావడం కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అధికారులు సిద్ధం చేశారు. దానివల్ల పిటిషనర్ హక్కులను ఎలాంటి భంగం కలగలేదు. పిటిషనర్ ప్రతిష్టకు దెబ్బతీయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మీడియాలో వచ్చే కథనాలపై ఆధారపడకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులో చెప్పిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారంట. అన్ని ప్రభుత్వ రికార్డులను పరిశీలించి సాక్షులను విచారించిన తర్వాత కమిషన్ పిటిషనర్ పాత్రపై నివేదికను సమర్పించింది. పిటిషనర్ కేసీఆర్ నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టినట్లు, నీటిని నిల్వ చేయడంపై నిర్ణయాలు తీసుకున్నట్లు, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కమిషన్ తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తుందనే ఆరోపణలు వాస్తవం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ జోక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రస్తుత కేసులో పరిపాలనపరమైన లోపాలను, బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా జరిగిన వ్యవహారాలను కమిషన్ గుర్తించింది. ఏ తప్పులకు ఎవరు బాధ్యులు అనేది చెప్పడం ఖచ్చితంగా కమిషన్ విధుల్లోకే వస్తుంది. ఇది చట్ట ప్రకారమే జరిగింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికను కొట్టేయాలని కేసీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు కాలం చెల్లిందని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, కేటీఆర్ని కానీ అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ ఉండదు. కేవలం ఇది మభ్యపెట్టే ప్రయత్నం, డైవర్ట్ చేసే ప్రయత్నమే తప్పితే ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి, దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. ఉండుంటే ఇప్పటికే ఇది చాలా క్లియర్గా అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయనేది పీసీ ఘోష్ కమిషన్ కూడా చెప్తుంది. కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమో మమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే టైం ఇవ్వలేదు, మాకు ఎటువంటి కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు మాకు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ దొంగలు ఊర్లు పంచుకున్నట్టే ఉంది పరిస్థితి. ఇదేంటంటే ఒకవేళ ఇది కనుక తేటతెల్లం అయిపోతే ఇక్కడతో క్లోజ్గా వీళ్ళకి మాట్లాడడానికి కానీ, పథకాలను డైవర్ట్ చేసుకోవడానికి కానీ ఆప్షన్ ఉండదు. ఇక కేసీఆర్ని కనుక అరెస్ట్ చేసి అది అయిపోయింది అనుకోండి, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తే వీళ్ళకి డైవర్ట్ చేసుకోవడానికి ఇంకో మాట ఉండదు. చలి ముట్టడిలో తెలంగాణ, కోల్డ్ వేవ్ జోన్లో రాష్ట్రం. వచ్చే 3-4 రోజులు మరింత చలి 12.5 నుంచి 8.5 డిగ్రీలకు పడిపోయే అవకాశం. సిర్పూర్లో 10.2 డిగ్రీలు నమోదు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆరోగ్య సమస్యలు, తీవ్రమవుతున్న శ్వాసకోశ సమస్యలు, నిమోనియా, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళునొప్పులు. పిల్లలు, వృద్ధులు అప్రమత్తం. వైద్యుల సూచన. ఆసుపత్రులకు పెరుగుతున్న చలి, బాధితుల తాకిడి. రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ వెల్లడంట. సచివాలయంలో భారీ ప్రక్షాళనంట. ఒకేసారి 134 మంది ఏఎస్ఓల బదిలీ.
ఉన్నతాధికారుల బదిలీ జరిగిన ఏడాదికి నిర్ణయం అంట. సచివాలయంలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. కింది స్థాయిలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓలను పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు జరిగిన ఏడాది గడిచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే శాఖలో ఏఎస్ఓలు తిష్ట వేశారంటూ గతంలో పలు వార్తలు వచ్చిన పట్టించుకొని ప్రభుత్వం తాజాగా 134 మంది ఏఎస్ఓలను ఒకేసారి బదిలీ చేసింది. దీంతో 12 ఏళ్లకు పైగా ఒకే శాఖలో పనిచేస్తున్న ఏఎస్ఓలకు సైతం స్థాన చలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 134 మందిని సచివాలయంలోని ఒక శాఖ నుంచి మరో శాఖకు మారుస్తూ ఒకే జీవోను జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ, జిఏడి, వ్యవసాయం, పశు సంవర్ధన, బీసీ సంక్షేమ, పౌర సరఫరాలు, అడవులు, విద్యుత్తు, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్య, హోం, సాగునీటి పారుదల, పరిశ్రమల, కార్మిక, పురపాలక, మైనారిటీల సంక్షేమ, ప్రణాళిక, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎస్సీ అభివృద్ధి, రవాణా, గిరిజన, మహిళా సంక్షేమ, అలాగే యువజన సర్వీసుల శాఖల నుంచి ఏఎస్ఓలను బదిలీ అయ్యారు. బదిలీ అయితే ఏఎస్ఓలలో ప్రధానంగా జిఏడి నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఒక్క శాఖ నుంచే ఏకంగా 28 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయంలో ఉన్నత స్థాయి పోస్టుల బదిలీలను ప్రభుత్వం గతేడాదే చేపట్టింది. అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఉప కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సెక్షన్ ఆఫీసర్ల వరకు బదిలీ జరిగాయి. కానీ కింది స్థాయిలో ఏఎస్ఓలను బదిలీ చేయలేదు. వాస్తవానికి ఒకే శాఖలో 4 ఏళ్ల సర్వీస్ దాటిన వారిని బదిలీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. అయినా కొంతమందికి ఒకే చోట 7 నుంచి 8 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. విద్యాశాఖలో 12 ఏళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న వారు కూడా ఉండడం గమనార్హం. అయినా ప్రభుత్వం గత ఏడాది వీరి జోలికి వెళ్ళలేదు. తాజాగా ఇలాంటి వారందరికీ స్థాల చలనం కల్పించింది. ఇవి చాలా ఘోరమైన పరిస్థితి. సచివాలయంలో ఉద్యోగులు చాలా ఘోరంగా తయారయ్యారు, ఏ శాఖలో అయినా. సో చాలా వార్తలు కూడా రావడం జరిగింది దాని మీద. అర్హత లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారనే దాని మీద, ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. చాలామంది వారి డీటెయిల్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళ మీద దృష్టి స్పెషల్ ఫోకస్ ఏమైనా పెట్టిరా? చాలా అవినీతి జరుగుతూ ఉంది. చాలా అవినీతి సచివాలయం వేదికగా చాలా పెద్దవాళ్ళ సమక్షంలో, మంత్రుల సమక్షంలో జరుగుతుంది. మంత్రుల ఆయా శాఖకి సంబంధించిన అధికారులకి ఫోర్స్ చేసి మరి చేయిస్తున్నారని ఒక ఐఏఎస్ఏ లెటర్ రాసిన పరిస్థితి ఇటీవల. సో ఇట్లాంటి పరిస్థితి చాలా ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెడితే మరింత మెరుగైన పథకాలు అమలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ప్రజలకి. మొన్న కూడా చాలామంది సచివాలయంలో ఉన్న అధికారులు, సెక్షన్ ఆఫీసర్ల వాళ్ళ అధికారులు చాలామంది వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం లేదని చెప్పి ప్రభుత్వమే మాట్లాడింది. దీని మీద ప్రభుత్వమే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వంలాగే అర్హత లేని వాళ్ళని కూడా సచివాలయంలో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని కూడా పట్టించుకోని పరిస్థితి. వాళ్ళు కనీసం ఆఫీస్కి కూడా రాకుండా జీతాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లో. ఎవరి డబ్బులు ఇవన్నీ? ప్రజలవి కాదా? మరి ప్రజల పైసా మీద మీ దౌర్జన్యం ఏంటి? మీ దర్జా ఏంది? అర్హత లేని వాడు లోపల ఉంటే వాడు దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసేది ఏముండదు, సున్నా. సెక్రటరీలు మాట వినట్లేదంట. సెక్రటరీలు ఎవరు చెప్తున్నారు ఈ మాట? మంత్రులకు సంబంధించిన వాళ్ళు. పని చెప్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారంట. మేము పంపే ఫైల్స్ను కనీసం చూడటం లేదు. వీటి మీద దృష్టి పెట్టాలి. సెపరేట్గా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది వీటి మీద. అసలు వాళ్ళకి ఎందుకు అంత బలుపు? ఫస్ట్ సెక్రటరీలకి ఎందుకు అంత బలుపు వస్తూ ఉంది?
ఎవరు అండ చూసుకుని వీళ్ళు నిలుగుతున్నారు అనేది ఫస్ట్ మనం చూడాల్సిన విషయం. వాళ్ళకు తెలిసిన వాళ్ళవి త్వరగా క్లియర్ చేస్తున్నారు. సీఎం రేవంత్కు మెజార్టీ మంత్రుల ఫిర్యాదు, ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించాలని అపీల్. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత, ఎవరిని మార్చాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు అంట. రాష్ట్ర మంత్రులు ఆయా శాఖల సెక్రటరీలకు పొసగడం లేదు. మంత్రి ఒకటి చెప్తే సెక్రటరీలు మరొకటి చేస్తున్నారు. తాము చెప్పిన పని ఎందుకు చేయలేదని మినిస్టర్లు ప్రశ్నిస్తే రూల్స్కు విరుద్ధంగా ఉన్నందున నిర్ణయాలు తీసుకోలేమని తెగేసి చెప్తున్నారు. అన్ని విషయాల్లో అదే తీరుగా ఉండడం లేదని, తమకు ఇష్టమైన వారి ఫైల్స్ విషయంలో మాత్రం రూల్స్ పక్కన పెట్టి ఆఫీసర్లు వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తి చివరికి సెక్రటరీలనే మార్చాలని మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. చాలామంది వివిధ సమస్యలపై మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మినిస్టర్లు తమ శాఖ సెక్రటరీలకు రికమెండ్ చేస్తుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు ఉంటే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటమే లేక తమ ఛాంబర్కు పిలిపించి చెప్పడమే చేస్తుంటారు. మంత్రులు చెప్పినప్పుడు సరే అంటూ తల ఊపుతున్న సెక్రటరీలు తర్వాత సంబంధిత ప్రపోజల్పై నెగటివ్గా రాయడమే లేక కొర్రీలు పెట్టడమే వంటివి చేస్తున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ రూల్స్ విరుద్ధంగా ప్రపోజల్స్ ఉంటే సమయం సందర్భం చూసుకుని మంత్రులకు వివరించాల్సి ఉంటుంది. కానీ మెజార్టీ సెక్రటరీలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారట్లు ఫిర్యాదులున్నాయి. మంత్రులు సెక్రటరీల మధ్య విభేదాలు, మనస్పర్ధలు రావడం ఇరువురు మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తెలుస్తున్నది. మంత్రి ఒక రకంగా ఆలోచిస్తుంటే సెక్రటరీలు మరో రకంగా వ్యవహరించడం దీనికి ప్రధాన కారణమని చెప్తా ఉన్నారు. ఎందుకు వ్యవహరించరు? ఇప్పుడు అసలు మంత్రులు ఎవరైనా పనిచేస్తుర్రా? ఏ శాఖ మంత్రులైనా ముందు మంత్రులు పనిచేస్తున్నారా? సెక్రటరీలు దాకా పక్కన పెట్టండి. ఏ సమస్య మీదమైనా ఇమీడియట్ రెస్పాన్స్ మంత్రుల దగ్గర ఉందా? ఇప్పుడు సెక్రటరీలు ఎందుకు వింటారు మాట? మంత్రులు చూసే కదా వాళ్ళు తయారయ్యేది. ఇప్పుడు మంత్రులు చూసే వాళ్ళు తయారవుతారు. నన్ను క్షమించండి, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. 2016 తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై సిట్ విచారణకు హాజరంట. ఇలా బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కానీ చాలా ఘోరమైన పరిస్థితి. లోన్ యాప్స్ కానీ ఎంత దారుణం అంటే కోటి రూపాయలు సెలబ్రిటీస్కి అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కి చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళు ఇచ్చి ఎంతోమంది చావులకు కారణమయ్యారు వీళ్ళు. ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, రానా లేదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి సెలబ్రిటీలు, యాంకర్లు చాలామంది ఉన్నారు. చాలా ఘోరమైన పరిస్థితి. వీళ్ళ వల్ల కొన్ని వందల చావులు జరిగాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల గురించే మనం మాట్లాడుకుంటే ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని వందల ఆత్మహత్యలు జరిగాయి ఈ బెట్టింగ్ యాప్స్ పేరు మీద. బెట్టింగ్ యాప్స్లో మోసపోయి లోన్ తీసుకుని కట్టలేక ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు యూత్ని బాగా అట్రాక్ట్ చేసి, ఎందుకంటే యూత్ దగ్గర అంటే కొన్ని 18 సంవత్సరాలు దాటి ఒక 25 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎక్కువ ఎరవేసి పైసలు ఈజీగా వస్తాయి డబ్బులు అనే ఆలోచన క్రియేట్ చేసి వాళ్ళతో ఆడేలాంటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని నాకు తెలిసి కొన్ని ట్రావెలింగ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వ్లాగ్స్ చేస్తూ వాళ్ళు, కొంతమంది పల్లెటూరుకి సంబంధించిన వ్లాగ్ చేస్తూ, ఇద్దరు కానిస్టేబుల్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పేర్లు కూడా వచ్చాయి గతంలో. వీళ్ళు ఏంటంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ని తయారు చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్ని యాడ్ అవ్వాలని చెప్పి వీళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్లో
తరచూ చెప్తూ ఉంటారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయితే మీకు ఇంకా మంచి డీల్స్ ఇస్తాం, వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఆ టెలిగ్రామ్లో యాడ్ అయిన తర్వాత ఈ ఫాలోవర్స్ అందరూ కూడా టెలిగ్రామ్లోకి యాడ్ అయిన తర్వాత ఆ టెలిగ్రామ్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి లేదా లోన్ యాప్స్ వాళ్ళకి వీళ్ళకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఇది చాలా పెద్ద కుట్ర, ఇది చాలా చిన్నది కాదు, చిన్నదైతే కాదు. ఇది ఒక మరో ఉగ్రవాదం అనుకోవచ్చు, దీన్ని టెర్రరిస్ట్ అటాకే అనుకోవచ్చు. దీన్ని ఏ దేశాల నుంచి ఆ బెట్టింగ్ యాప్స్ని హ్యాండిల్ చేస్తాడో తెలీదు, ఆ లోన్ యాప్స్ని ఏ దేశాల నుంచి హ్యాండిల్ చేస్తున్నాడో తెలీదు, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలీదు. మరి మన ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్తుంది వాడికి. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయిన ప్రతి ఒక్కడి ఇన్ఫర్మేషన్ వాడికి వెళ్తుంది. వాడు ఆ ఇన్ఫర్మేషన్తో ఏదైనా చేయొచ్చు. ఒక యాప్లో మనం లాగిన్ అయితే మన టోటల్ ఫోన్ వాడి చేతిలో ఉంటుంది. మన టోటల్ ఫోన్, మన పిక్చర్స్, మన ఫోను, మన కాంటాక్ట్స్ అన్నీ వాడి చేతిలో ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, లోన్ కట్టకపోతే, ఫర్ సపోజ్ ఆన్లైన్లో ఓ పలానా యాప్ నుంచి లోన్ తీసుకుంటే లోన్ కట్టకపోతే వాడు ఏం చేస్తాడు, మన ఫోటోని మార్ఫింగ్ చేసి లేదా మన కాల్ లిస్ట్లో ఉండి మన ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు. గమనించండి ఎట్లా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. మనమే ఇస్తున్నాం, మనమే వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వీటన్నిటికీ నెట్వర్కింగ్ ఎట్లా అంటే రెండిటికి లింక్ ఉంది. ఈ లోన్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ రెండు రన్ చేసేది ఒకటే సంస్థలు ఉంటాయి. ఒకటే సంస్థ ఈ రెండింటిని రన్ చేస్తూ ఉంటుంది. వీటిని ప్రమోట్ చేసారు వీళ్ళందరూ, ఈ మహానుభావులందరూ పైసలు తక్కువైనట్టుగా. వీళ్ళ సినిమాలకి లక్షలు తీసుకుంటారు, కోట్లు సంపాదించుకుంటారు వీళ్ళు. ఇంకా మరి దేనికి ఆశపడి ఎవరికి మంచి చేయాలని ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ దేనికి ప్రమోట్ చేసినట్టు, ఎవరికి మంచి చేయాలని ప్రమోట్ చేశారు? మీరు ఏం సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇద్దామని? మరి వీళ్ళ వల్ల కోల్పోయిన ప్రాణాలకి ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారు, ఓకే, క్షమించండి అంటున్నారు, అది చిన్న పదమే నా దృష్టిలో. అయితే ఎన్నో వందల మంది చనిపోయారు. మీరు చెప్పడం వల్ల చాలామంది ప్రోద్బలంతో బెట్టింగ్ ఆడి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలకి ఏం చెప్తారు మీరు? ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు చేయడం పట్ల ఎన్నో వందల మంది చనిపోయారు. మరి వాళ్ళ కుటుంబాలకి ఏం చెప్పాలి? సరే మీరు ఈరోజు సారీ చెప్తారు, లేదా ఏదో పూచిక కట్టించుకుంటారు, వాళ్ళని వదిలేసే పరిస్థితి ఉంటుంది. కానీ అసలు వీళ్ళ వెనకాల నెట్వర్కింగ్ ఏంటి? వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి నడిపిస్తూ ఉన్నారు? ఆ బెట్టింగ్ యాప్స్ ఎట్లా నడుస్తుంది? ఆ సమాచారం ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా కీలకంగా పరిశీలించాల్సిన విషయాలు ఇవన్నీ. వీళ్ళకి శిక్ష పడడం వల్ల ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చే మేలు ఏముండదు. వాళ్ళకి ఏదైనా మేలు చేసేటట్టే ఈ యాక్షన్లు ఉండాలి. ఏదైనా కానీ ఎవరిని క్షమించాల్సిన అవసరమే లేదు. అది విజయ్ దేవరకొండ, లేకపోతే ఇంకొకళ్ళ, లేకపోతే ప్రకాష్ రాజా, లేకపోతే రానానా, ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్సా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సా, ఎవరైనా కానీ క్షమించాల్సిన అవసరమే లేదు క్షమాపణ చెప్పడం వల్ల. కుటుంబాలకి, వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలకి ఏం న్యాయం చేస్తున్నాం అనేది చాలా కీలకం. వీళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు. 21,000 పెట్టు 20 లక్షలు పట్టండి. ఇదిగో ఇవే పరిస్థితి. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగు, లోన్ యాప్స్ చేసేది ఇదే. 21,000 పెట్టు 20 లక్షలు పట్టు, నెలలోపే ఊహించినంత రిటర్న్స్ అంటూ ఆశ. ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఆర్థిక మోసాలు, సోషల్ మీడియా వేదికగా అధికం, ఫేక్ వీడియోలు, మెసేజ్లతో అమాయకుల బ్యాంకుల ఖాతాలు ఖాళీ చేస్తూ ఉన్నారంట. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య పేరుతో ఫేక్ వీడియోలు, IAS IPSల పేరుతోనూ NCCRP విఫలం, సుప్రీంకోర్టు స్పందించాలంటున్న సైబర్ క్రైమ్ బాధితులు. ఇట్లా నిర్మలా సీతారామన్ ఫోటో పెడతారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 22,000 అంట.
డైలీ ఇన్కమ్ 52,138, మంత్లీ 12,21,141 రూపాయలు వస్తాయని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరి ఫోటో? నిర్మలా సీతారామన్ ఫోటో. ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో పెట్టి ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ప్రభుత్వ స్కీమ్ ఏమో అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇది చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఇదేదో కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ పెట్టింది, ఓకే ఇన్వెస్ట్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది కదా అని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు పైసలు ఉండి. సో ఇట్లా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ డైలీ ఇన్కమ్ అఫీషియల్ రిజిస్ట్రేషన్ అంట. ఇది చూడు మైకల్ మేబెర్రీ జాన్, ఇది కూడా ఫేక్ అకౌంట్ ఇది ఇన్స్టాలో. సో ఈ రకంగా నిర్మలా సీతారామన్ ఫోటో పెట్టవచ్చు, ఐపీఎస్లు ఐఏఎస్ల ఫోటోలు పెట్టవచ్చు. మొన్న కూడా ఒక వాట్సాప్ అకౌంట్ బయటపడింది, సిపి సజ్జనార్ గారి పేరు మీద ఆయన ఫోటో పెట్టుకుని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అందులో కూడా మోసాలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంత ఘనం మనం కట్టడి చేయాలని చూస్తున్నాం, మరి ఎందుకు కట్టడి అవ్వట్లేవి? మళ్ళీ అమాయకుల ప్రాణాలు ఇక్కడ మళ్ళీ పోయేది. ఇక్కడ డబ్బున్నోడు ఎవడు వీటి జోలికి వెళ్ళాడు. గమనించండి, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాడు ఏదో ఉన్న దాంట్లో తృప్తి పడకుండా ఇట్లాంటి ఆశలకు పోతాడు వీడు. ఎట్లా వస్తాయి? రోజుకి డైలీ ఇన్కమ్ 52,000 అంటే ఎట్లా వస్తాయి 52,000? ఇప్పుడు నువ్వు పెట్టింది 22,000, ఓకే. డైలీ 52,000 జీతం ఎవడిస్తాడబ్బా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు బ్యాంకులో పెట్టినా కూడా ₹2 వడ్డీయే కదా, రూపాయినారా ₹2 వడ్డీయే కదా బ్యాంకులో పెట్టినా కూడా, డిపాజిట్ చేసినా కూడా. మరి ఎట్లా వస్తాయి 52,000? ఎట్లా వస్తాయి నీకు? 22,000 మనం పెడితే డైలీ 52,000 12 లక్షల రూపాయలు నెలకు ఎట్లా వస్తాయి నీకు? కనీసం ఆలోచించే పరిస్థితి ఉండదు. వీళ్ళు కూడా సైబర్ నేరాలకి పాల్పడడానికి ప్రధాన కారణం కూడా ఇదే. కేవలం మనకు కనపడేది ఏంటంటే ఆ 12 లక్షలు అనేదే కనపడుతుంది మనకి, మిగతాదంతా ఏముండదు. ఎందుకంటే డబ్బు ఆశ ఉండి మనం ఆలోచించే టైం కూడా తీసుకోము. వీడు కూడా ఆలోచించే టైం ఇవ్వడు మనకి. సో ఇట్లాంటివి ఏదైనా వస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి సైబర్ క్రైమ్కి మీరు ఇమీడియట్ దాదాపు 1 అవర్ లోపు మీరు ఇస్తే మీ డబ్బులు రికవర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సైబర్ క్రైమ్కి మీరు 1 అవర్ లోపు కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి ఇమీడియట్గా మీ డబ్బులు మీకు అకౌంట్ 100% మీ అకౌంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నాకు తెలిసి. సో వీలైతే వాళ్ళ నెంబర్లు కూడా నేను డిస్ప్లే చేసే, సైబర్ క్రైమ్ సంబంధించిన నెంబర్స్ కూడా నేను డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కింద. రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో బాధితులు సైబర్ క్రైమ్కు గురై ఏదో ఒక రూపంలో తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన ఘటన కొన్నైతే వెలుగులోకి రాని ఇన్సిడెంట్లు అనేకంగా ఉన్నాయి. అయితే ఆర్థిక మోసాలకు వేదికగా మారుతున్న సోషల్ మీడియాలో ఫేక్ అంశాలను కట్టడి చేయడంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ విఫలం అవుతుందనే చెప్పాలి. జియో ఫెన్సింగ్ విధానం ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లను నియంత్రించిన ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేయకుండా కట్టడి చేయలేకపోతున్నట్టు రాష్ట్ర స్థాయి సైబర్ వింగ్స్ చెబుతున్నాయి. ఎన్సిసి ఆర్పి మాత్రమే ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్తా ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్స్, వేల సంఖ్యలో ఫేక్ అకౌంట్స్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. చాలా ప్రముఖుల పేరుతో డబ్బులు అడగడం. సో ఇట్లనే నేను ఇందాకన్నా కదా, ఆన్లైన్ గేమింగ్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, వీళ్ళు పూర్తి సమాచారం, మన ఫోన్ సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, దాంతో వాళ్ళు ఏదైనా చేయడానికి స్కోప్ ఉంది. మన ఫోటోలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మన కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మన పూర్తి డీటెయిల్స్, మన మెయిల్ ఐడి దగ్గర నుంచి కీలక బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు అన్నీ కూడా వెళ్తాయి వాళ్ళ దగ్గరికి ఒక్కసారి మనం లాగిన్ అయితే యాప్లోకి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రజలు మీకే చెప్తున్నాం, ఖచ్చితంగా
ఇవి ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఒకవేళ అలా ఎదురైనప్పుడు ముందుగా మీరు పోలీసులకి ఫిర్యాదు చేయడం చాలా ఉత్తమం అది. సో తస్మాత్ జాగ్రత్త అని మేము చెప్తా ఉన్నాం ఈ వేదికగా. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపంట. ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం నుంచి నడిచే విమానాల్లో అమర్చినట్టు హెచ్చరికలు. వారణాసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సైతం అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలంట. 4 కోట్ల హైడ్రోఫోక్సిన్ గంజాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అరెస్ట్ అంట. సో చెప్తున్నా కదా, నెక్స్ట్ టార్గెట్ వచ్చి హైదరాబాదే. అది పక్కా హైదరాబాద్ హై అలర్ట్ అనుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాకు తెలిసి ఈ ఉప ఎన్నికల తర్వాత దాదాపు నాకు తెలిసి రేపు రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు అనుమానం ఉన్న ఏరియాల్లో. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా పెద్ద ఇష్యూ ఇది. చూడొచ్చు, ఇది మన 2/11 తరహాలో దాడికి కుట్ర అంట. 26/11 తరహాలో దాడికి కుట్ర. ఎర్రకోట వద్ద పలుమార్లు తీవ్రవాదులు రెక్కి ఈ ఏడాది జనవరి 26న విధ్వంసానికి ప్లాన్ అంట. కట్టుదిట్టమైన భద్రత నిఘాలతో వెనుకాడుగు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా డిసెంబర్ 6న సైతం దాడికి ప్రిపరేషన్ అంట. ఇంతలోనే ఢిల్లీలో పేలుడు, దర్యాప్తులో షాకింగ్ విషయాలంట. హైదరాబాద్లో విస్తృతంగా తనిఖీలు. ఎంజీబీఎస్, జేబీఎస్ పార్కింగ్ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్లో ఢిల్లీ ఘటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తం అంట. ఢిల్లీ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు శాఖ నగరంలో తనిఖీలు చేపట్టింది. రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రధాన రద్దీ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. ప్రధాన పార్కింగ్ ప్రాంతాల్లో, షాపింగ్ మాల్స్, పార్కింగ్ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. 2 రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. నగరంలో అనుమానాస్పద కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక నిఘా పెంచింది. కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. నగర పరిధిలోని 3 కమిషనరేట్లు సిబ్బంది అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాంబు బెదిరింపుతో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టి బాంబు బెదిరింపు ఉత్తిదేనని నిర్ధారణకు వచ్చారు. అనంతరం పలు సూచనలు చేశారు. సందర్శకులకు గ్యాలరీ ఏర్పాటుకే ఇప్పటికే ముగిసివేసినట్లు తెలిపారు. విమానాశ్రయ ప్రాంగణంలో మెరుగైన భద్రత ఏర్పాట్లకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానిత వస్తువులు కనిపిస్తే అన్ని స్థాయిల్లోనూ పక్కాగా తనిఖీలు చేయాలని, విమాన సరిహద్దు గోడ వెంబడి స్థానిక పోలీసులు కలిసి జాయింట్ పెట్రోలింగ్ నిర్వహించాలన్నట్టు అధికారులు తెలిపారు. గేట్ హౌస్ జిఏ టెర్మినల్ వద్ద వాహన తనిఖీలను పెంచాలని నిర్ణయించారు. దీంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. ఇండిగో సెక్యూరిటీ మేనేజర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. ఏఎస్జీ ఆర్ఏఎక్స్ ఏ బాంబు స్క్వాడ్ బృందం అని అన్ని స్థాయిలో తనిఖీలు చేయనున్నాయని, వాలెట్ కార్ పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే చేయాలని తెలిపారు. హై అలర్ట్ అందున భద్రత చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారంట. 10 రోజుల్లో 56 లక్షల స్వాహా అంట. హ్యూమన్ ట్రాఫికింగ్లో సంబంధాలంటూ డిజిటల్ అరెస్ట్. వాట్సాప్ వీడియో కాల్లో సుప్రీంకోర్టు జడ్జి పేరిట విచారణ. ఫేక్ బెయిల్ డాక్యుమెంట్తో రిటైర్డ్ ఎంప్లాయీస్ని బెదిరింపులంట. డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు భయపడి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి 56 లక్షలు పోగొట్టుకున్నాడు. హయత్ నగర్ అన్నారానికి చెందిన 74 సంవత్సరాల సీనియర్ సిటిజన్కు గత నెల 25న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులమంటూ వాట్సాప్ కాల్ వచ్చింది. మీపై కర్ణాటక గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, మనుషుల అక్రమ రవాణాకు పాల్పడే అంతర్జాతీయ క్రిమినల్
సదన్ ఖాన్తో మీకు లింక్ ఉన్నట్లు తెలిసింది. మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని బ్లాక్మెయిల్ చేశారు. సిబిఐ అధికారులు మాట్లాడుతున్న తరహాలో మరో ఇద్దరితో వీడియో కాల్తో మాట్లాడించారు. మీ ఆధార్ కార్డుపై సదత్ ఖాన్ బ్యాంక్ అకౌంట్ తెరిచాడని, అందులో భారీగా నగదు జమ ఉందని భయపెట్టారు. సదత్ ఖాన్తో కలిసి కంబోడియా, మయన్మార్ ఇతర దేశాలకు మనుషులను పంపించి సైబర్ నేరాలకు పాల్పడేందుకు శిక్షణ ఇస్తున్నారని కలవరపెట్టారు. తనకు ఏం తెలియదని సీనియర్ సిటిజన్ చెబుతున్నా వారు వినిపించుకోకుండా మీపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని ఫేక్ డాక్యుమెంట్స్ పంపారు. మీరు నిర్దోషిగా తేలాలంటే మీకు బెయిల్ పేపర్స్ పంపిస్తున్నామని వాటిపై సంతకం చేయాలని సూచించారు. మీ ఖాతాలోని నగదును తాము చెప్పిన అకౌంట్లోకి పంపిస్తే వాటిని అసైన్మెంట్ చేసి తిరిగి బదిలీ చేస్తామని నమ్మించారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సుప్రీంకోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. 10 రోజుల్లో 56 లక్షలు బదిలీ చేయించుకున్నారు. చివరకు బంధువుల సాయంతో సీనియర్ సిటిజన్ 2 రోజుల క్రితం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది పరిస్థితి. కేవలం సీనియర్ సిటిజన్ల టార్గెట్గా ఇట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ఫోన్ కాల్స్ పాపం సీనియర్ సిటిజన్లు ఏంటంటే 76 సంవత్సరాలు అంటే వాళ్ళకి అంటే ఏది అంటే వాళ్ళు పూర్తి ఆధారాలు పూర్తి డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు అరెస్ట్ డాక్యుమెంట్ బెయిల్ డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే అరెస్ట్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఎఫ్ఐఆర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, పూర్తిగా ఒరిజినల్కి మించినట్టుగానే ఉంటుంది. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ద్వారా అన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ ఏఐలో కొడితే వస్తాయి. ఎవరెవరి పేరు మీద మీకు డాక్యుమెంట్స్ కావాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్కి మించిన డాక్యుమెంట్స్ వస్తాయి అక్కడ. సో అవి ఏంటంటే చూడగానే అరే అవునా నిజమా మనది కేసు అయింది. ఎందుకంటే ఇట్లా ఆన్లైన్లో ఎవరు కేసు పెట్టే పరిస్థితి ఉండదు, జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. వీడియో కాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం ఏంది. కాకపోతే ఏంటంటే సీనియర్ సిటిజన్లకి ఏంటంటే అంత ఆలోచన ఉండదు. ఖచ్చితంగా ఆ వయసులో అంత ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇంత టెక్నాలజీ ఉందని, ఈ టెక్నాలజీలు ఇవన్నీ కూడా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఖచ్చితంగా ట్రాప్లో పడతారు. సో వాళ్ళు కూడా ఏంటంటే మోసం చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే సీనియర్ సిటిజన్ అంటే వాయిస్ బట్టి కూడా వాళ్ళు అంచనాకు వస్తారు. ఇతను మోసం చేయొచ్చు, మనం చెప్పింది వింటాడని. సో ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక 10 రోజుల తర్వాత మనం కంప్లైంట్ ఇచ్చినా మనం ఆ పైసలు వెనక్కి వస్తా అన్న గ్యారంటీ లేదు. పోలీసులు కూడా ఇవ్వలేరు అది. ఇప్పటికీ అన్నీ చక్కబెట్టుకుని పోతారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే 10 రోజుల్లో వాళ్ళు అన్నీ చక్కబెట్టుకొని ఇక ఉడాయిస్తారు, ఇక డైవర్ట్ చేసి ఉడాయిస్తారు ఇక వాళ్ళు. ఇక జూబ్లీహిల్స్ మళ్ళీ బీఆర్ఎస్ డే. ఉప ఎన్నికల్లో 49% ప్రజా మద్దతుకు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్పై విశ్వాసం. సునీతకు ఆధారనే కారణం. కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపని ప్రీపోల్లోనూ తేల్చి చెప్పిన కేకే. ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణక్య, క్యూమేగా సహా పలు సంస్థలు. సో చూడొచ్చు నిన్న కేకే రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఇది. సో ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 49% బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి 41%, ఇతరులకి బీజేపీకి 8%, అలాగే ఇతరులు 2. సో బీఆర్ఎస్ మార్జిన్ ఎంత అంటే 8% మార్జిన్ ఉంటుంది అనేది కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ చెప్పే మాట. సో దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి నిన్న ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. ఏ నాయకుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టలే బీఆర్ఎస్లో, ఎవరో దాని మీద రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు కేకే సర్వేస్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఉందో దీన్ని ఆధారంగా ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో 48.49% పోలింగ్. ఈసీ ప్రకటన గతం కన్నా పెరిగింది 1%. ఇక 1% పెరుగుతుంది. ఇంత దాడుల్లో కూడా ఆ 1% పెరిగినందుకు ఆనందపడాలి. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎవ్వడు కూడా ఓటేయడానికి రావడానికి ఇష్టపడ్డు. మేమేమనుకున్నాం అంటే ఈవినింగ్ 4 నుంచి 6 గంటల లోపు ఎక్కువ యువత ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు వచ్చి ఓటేసే పరిస్థితి ఉంటుంది అనేది మేము వేసుకున్న అంచనా.
ఉదయం చూసుకున్న పోలింగ్ దాదాపు 3 గంటల వరకే 40% అయిపోయింది. కానీ ఇంకొక 3 గంటల్లో కనీసం 20% అవుతుందేమో అనుకున్నాం. కాని పరిస్థితి. కనీసం 55%కైనా వస్తుందేమో పోలింగ్ అనుకున్నాం. కానీ ఈ గొడవలు, ఈ రాద్ధాంతాల వల్ల కనీసం పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేసే పరిస్థితి కూడా ప్రజలు చీగొట్టిన పరిస్థితి. అది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికార కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడిన, బెదిరింపులకు తెగబడిన జూబ్లీహిల్స్ ఓటర్లు ధర్మం వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది. రేవంత్ ప్రభుత్వ 2 ఏండ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనకు విసిగెత్తిపోయిన నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్కి పట్టం కడుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇది చూడాలి. ఇక రేపు ఈవినింగ్కే తేటతెల్లం అవుతుంది. ఎవరికి పట్టం కడుతున్నారు అనేది రేపు ఈవినింగ్కే తేటతెల్లం అయ్యే పరిస్థితి. ఇక పెరిగిన పోలింగ్ 1%. 2023 ఎన్నికల్లో 47.49%, తాజాగా 48.49% నమోదు ప్రకటించిన జిల్లా ఎన్నికల విభాగం అంట. ఇక్కడ ఏమవుతుంది, జూబ్లీహిల్స్ ముఖ చిత్రం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,13,65 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది. పోలింగ్ మొత్తం 48.49% అయింది. ఓటు సద్వినియోగం చేసుకున్న వారు 194,631 మంది మాత్రమే. మొత్తం 4,13,000 మంది ఓటర్లు ఉంటే కేవలం 194,631 మంది మాత్రమే ఇక్కడ ఓటు వినియోగించుకున్నారు. అందులో పురుషులు 99,771, మహిళలు 94,855 మంది. సో ఇప్పుడు ఏం చెప్తా, ఎన్నిక ఏదైనా తమకేం సంబంధం లేనట్టు ప్రవర్తించాడు జూబ్లీహిల్స్ ఓటరు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి అక్కడ 50%కి మించి ఓటింగ్ జరగడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 47.49% మాత్రమే పోలింగ్ నమోదు కాగా, తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 48.49% ఓటింగ్ నమోదైంది. అంటే గతంతో పోలిస్తే 1% మాత్రమే పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4.1 లక్ష మంది ఓటర్లు ఉంటే 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. సో ఇందులో దాదాపు 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. వీరిలో 99,771 మంది పురుషులే కావడం గమనార్హం. బస్తీ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపగా, అపార్ట్మెంట్ ఓటర్లలో చాలా వరకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత మాత్రం ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించింది. పోలింగ్ 1% పెరగడంతో విజయం బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి కనపడతా ఉంది. ఇక ఏదైనా కానీ రేపటితో ఇది ఫైనల్ కాబోతూ ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి రేపటితో ఇక ఫైనల్ బెల్ అనేది మోగబోతుంది. ఎవరు గెలిచినప్పటికీ కూడా ఇక ఫైనల్ బెల్ అనేది రేపు మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది. ఇక బీసీలకు కోటా 25%. పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళే యోచనలో సర్కార్ అంట. 42% బీసీ రిజర్వేషన్కు సర్కార్ తూట్లు. 15న జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. ఆలోపై స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్ను ఒప్పుకునేది లేదు బీసీ జేఏసీ చెప్తా ఉంది మాట. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతున్నది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచన చేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తున్నది. మొత్తంగా బీసీలను దోకా చేసేందుకు దిశగా కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో
స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకు వెళ్తామనే నిర్ణయం ప్రకటిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఒకవేళ పాత పద్ధతికి వెళ్తే బీసీలు ఊరుకునే పరిస్థితి లేదు.